హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపస్ కిచెన్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాబా దేవులు బాగుండాలండి. నేను ఈ వారం నుంచి మీకు పెట్టలేదు, వంటలు చేయించలేదు. మా అల్లుడు ఎడిటింగ్ మొత్తం ఆయనే కదా చూసుకునేది, వీడియోకి సంబంధించింది. ఊరికి వెళ్ళాడండి పెళ్లికి, అందుకే వచ్చాక మళ్ళీ ఇప్పుడు చేస్తాను. ఈ వారంలో మిస్ అయ్యాము, ఇప్పుడు పెడుతున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతాయి. ఈ రోజు నేను తయారు చేసేది చూపిస్తానండి వంట. ఈరోజు ఏం చేద్దాం, మనం కొబ్బరి పాలు రైస్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు రైస్ కావాల్సింది బియ్యం అండి. ఫస్ట్ బియ్యం తీసుకున్నాం, దానికి కావాల్సింది కొబ్బరి. ఈ కొబ్బరి మనం పాలు మిక్సీలో వేసి పాలు పిండుకుందామండి బాగా. ఆ తర్వాత ఇక కొత్తిమీర కావాలి, పుదీనా కావాలి, ఉల్లిపాయ ముక్కలు కావాలి, పచ్చిమిర్చి కావాలి, టమాటా కావాలి. ఇది బిర్యానీ ఆకండి, పచ్చి ఆకు బిర్యానీది. యాలకులు, లవంగాయలు, జీరా, చెక్క, మరాఠీ మొగ్గంట చూడండి. కొబ్బరి ఇదంతా ఒక కొబ్బరికాయ. మీకు ఎన్ని బియ్యం పడతాయో అంత. నేనైతే మాకు సరిపడా కొంచెం నలుగురికి ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. మీరు పోసే రైస్ని బట్టి మీరు వేసుకోవచ్చు అన్ని. ఈ కొబ్బరి మనం మిక్సీ జారీలు వేసుకుని పాలు పిండి, కొబ్బరికాయని మనము మిక్సీ పట్టుకుని ఇలా పాలు తీసుకున్నాం. వాటర్ వేసుకొని తిప్పుకుంటే పాలు వస్తాయండి. మొత్తం పిప్పి తీసేసుకున్నాం, ఏం లేదు ఆ పిప్పులు. ఇక ఈ మొత్తం పాలు మనం రెడీ చేసుకున్నాం, కొబ్బరి పాలు. ఇప్పుడు మనం ఇది కొబ్బరి రైస్ చేసుకుందాం, చక్కగా ఉంటుంది. నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం రైస్, ఇది నెయ్యి వేస్తాను. కొంచెం నెయ్యి కమ్మగా ఉంటుంది కదా, నెయ్యి కొంచెం వేస్తాను నేను. ఎంతో కమ్మగా ఉంటుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు అన్నం తినకుండా మారాన్ చేశారనుకోండి, ఇట్లా కొబ్బరి రైస్ చేసి పెడితే చాలా బాగా తింటారు. రైస్ భలే బాగుంటుందండి అసలు. ఇది నేను ఇందులో ఇప్పుడు ఇది కాగిన తర్వాత మరాఠీ మొగ్గ అంటారండి దాన్ని. ఇది నేను చెక్క వేసాను. ఇప్పుడు నేను స్టార్ వేస్తున్నా ఒకటి. ఇవన్నీ లేకపోయినా ఏం కదండి, నేను వేస్తున్నా. ఒకటి చెక్క ఉన్నా చాలు మీకు. చెక్క, అల్లం వెల్లి పేస్ట్. ఇప్పుడు నేను యాలకులు వేస్తున్నానండి. యాలకులు వేసాను. ఇప్పుడు ఒక 4 యాలకులు వేసాను. ఇప్పుడు లవంగాయలు వేసాను. ఇప్పుడు ఏమో సాజీరా వేసా కొంచెం. బిర్యానీ ఆకండి, పచ్చి ఆకండి. ఇది చెట్టు ఇక్కడే ఉందండి, మా ఇంటి పైన ఉంటారు వాళ్ళు. చెట్టు ఉంది కుండీలో. పచ్చి ఆకు చాలా మంచి కమ్మన వాసన వచ్చింది. పచ్చి ఆకు వేసాను బిర్యానీకి. ఇప్పుడు ఈ పుదీనా వేసుకుందామండి. కొంచెం పుదీనా చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. పుదీనా మాత్రం మీరు ప్రతి కూరలో కూడా డైలీ పుదీనా యూజ్ చేసుకోండి. 5-6 ఆకులు కరివేపాకు వేసుకుంటాం కదా, అలాగే చేసుకోండి. పుదీనా చాలా చాలా మంచిది మన ఆరోగ్యానికి, అన్ని రకాలుగా. ఈ కొత్తిమీర కూడా కొంచెం వేసానండి. చూసుకోండి, ఇవి కూడా చాలా మంచి. వీటిల్లో మనకు అన్ని ఆరోగ్యానికి పనికొచ్చేవి ఉన్నాయండి. ప్రతిదీ మన ఆరోగ్యానికి పనికొచ్చేది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేస్తున్నానండి. అవన్నీ వేసే కదా, కొంచెం ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని వేసుకుందాం మనం. ఇవి మంట ఉండవండి, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను. కారం ఉండవు అసలు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కొంచెం వేసేసుకుందాం. ఒక్క టమాటా చాలండి. మీరు వాడుకునే బియ్యాన్ని బట్టి, మీరు వేసుకునే బియ్యాన్ని బట్టి మీరు టమాటా కానీ ఏదైనా వేసుకోవచ్చు, ఎన్ని పడుతుంది అనేది దానికి. ఇక ఇదేం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి వేస్తే కొంచెం వేసాను. ఒక టమాటా వేసి, పచ్చిమిర్చి వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే. ఇందాక జీడిపప్పు కొంచెం మర్చిపోయి ఇప్పుడు జీడిపప్పు కొంచెం వేసాను. ఇష్టం వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు అండి. మా అమ్మాయి కొంచెం వేయంటే నేను మళ్ళీ వేస్తాను జీడిపప్పు. కొంచెం కాలాలి జీడిపప్పు కూడా. కొంచెం వేగితే ముందే వేసినా మాడిపోతాయి లేదు. జీడిపప్పు వేసేసాను. నేను మామూలుగా చేస్తా కానీ మా అమ్మాయి ఇప్పుడు ఏమో జీడిపప్పు వేయనమ్మా, అంతే. నేను వేసేయక మళ్ళీ మగ్గిపోయిందండి ఇది. ఇప్పుడు మనం పాలు పోసుకుందాము. పాలు 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర. ఏ గ్లాసుతో బియ్యం పోస్తే ఆ గ్లాసుతో గ్లాసున్నర పోయండి పాలు. కొబ్బరి పాలు చూడండి. ఒకటిన్నర పోసుకోండి. సరిపోయింది. నూనె ఉంటుంది కదా కొబ్బరి పాలు. కొబ్బరి పాలు మంచిగా పాలు భలే వస్తాయి. ఒక్కరు వాటర్ వేసి అంత పెడితే మీరు ఒకటి బియ్యం పోస్తే 1.5 పాలు వేసుకోండి. కరెక్ట్గా సరిపోయింది.
చూడండి ఇది మంచి తెరులుతుంది కదండి కొబ్బరి పాలు. ఇప్పుడు మనం సరిపోను సాల్ట్ వేసుకుందాం. నేను దొడ్డు ఉప్పు వేస్తున్నానండి కొంచెం. మీరు కూడా సరిపోను చూసుకొని వేసుకోండి రైస్కి. కొంచెం ఉప్పు చూస్తాను నేను, సరిపోయిద్దండి. ఇప్పుడు ఉప్పు కూడా బియ్యం వేస్తానండి ఇప్పుడు నేను. చూడండి ఇక రైస్ వేసుకుందాం మనం. మీరు బాస్మతి బియ్యం కూడా చేసుకోవచ్చు కావాలంటే. నేను రైస్ వేసేస్తున్నా ఇప్పుడు. పాలు బాగా తెల్లుతున్నాయి, సాల్ట్ వేసి రైస్ వేసేస్తున్నా. చాలా చాలా కమ్మగా అంటే చాలా కమ్మగా, మనకి జుట్టు పెరగను కానీ కొబ్బరి పాలు, ప్రతి షుగర్ ఉన్న వాళ్ళకి అన్నిటికీ కూడా కొబ్బరి పాలు మంచిది. ఈ పుదీనా కొత్తిమీర కూడా చాలా మంచిదండి. పుదీనా మాత్రం మీరు ప్రతిరోజు కూర చేసుకున్న, పప్పు చేసుకున్న, కరివేపాకు వాడుకున్నట్టే 4 ఆకులు వాడుకోండి, చాలా మంచిది. ఇవన్నీ ఇలా మన హెల్త్కి మంచిదండి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. కుక్కర్ విజిల్ వచ్చేసింది చూసారు కదండి. కుక్కర్ విజిల్ పెట్టేశానండి. ఇప్పుడు దీన్ని 2 విజిల్స్ వచ్చాక కొంచెం సిమ్లో పెట్టి బంద్ చేయండి, చాలా బాగుంటుంది. మనం కొబ్బరి రైస్ పెట్టాం కదండి, దానికి ఇప్పుడు కాంబినేషన్ మనం పుట్టగొడుగులు కర్రీ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసేసారు చూడండి. చక్కగా ఉల్లిపాయలు వేసేసుకున్నాం. మనం ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాము. ఈ ఉల్లిపాయలు వేగాక కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పుట్టగొడుగులు కర్రీ వేగిపోయాయండి. కరివేపాకు వేసాను నేను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకుందాం అందులోనే. పుట్టగొడుగులకి ఈ పుట్టగొడుగులు చాలా ఫ్రెష్గా భలే బాగున్నాయండి. అసలు కూర చాలా మంచిది అసలు ఆరోగ్యానికి మాత్రం. ప్రతి ఒక్కరూ తినగలిగిన కూర ఇది. చూడండి ఇప్పుడు వేగిపోయాయి కదా, మనం పుట్టగొడుగులు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసి తిప్పేసి లాస్ట్లో పుట్టగొడుగులు వేసుకుంటాం మనం. చూడండి ఈ పుట్టగొడుగులు చూడండి ఎంత ఫ్రెష్గా అంటే తెల్లగా ఉన్నాయండి. అప్పుడప్పుడు మనం ఇలా ఫ్రెష్గా తెచ్చుకొని మనం వండుకొని చక్కగా ఎంత రుచిగా వండుకొని మన ఆరోగ్యాలు మనం చక్కగా కాపాడుకుందామండి. మనందరం కూడా ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా చక్కగా అన్నీ వేసి మన ఇంట్లో ఆరోగ్యకరమైన కొత్తిమీర ఏంటి, కరివేపాకు ఏంటి, పుదీనా ఏంటి, ఇవన్నీ మన హెల్త్కి ఎంతో మంచి. చూడండి పుట్టగొడుగులు ఇలా తిప్పాం కదా, కొంచెం పసుపు కూడా వేసుకుందాం మనం. మష్రూమ్స్ అంటారు వీటిని, పుట్టగొడుగులు అంటారు. ఇక పసుపు కూడా వేసి కొంచెం మగ్గాక మనం టమాటాలను కారము వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాం ఇందులో. మనం సాల్ట్ వేస్తే అండి నీరు ఊరుతుంది అందులోనే, మనం వేసిరేయక్కర్లా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం కదా. సాల్ట్ వేసేసుకుంటే ఇందులోనే ఈ సాల్ట్ వేయటం మూలనండి, పసుపు సాల్ట్ ఎసురు వచ్చేస్తుంది. ఎక్కువ ఎసురు ఊరిద్ది. మనం సిమ్లో వేసేసాను. ఇది సిమ్లో పెడదామండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయిందండి పుట్టగొడుగులు. చక్కగా ఎసురు మనం వేయలేదండి, అదే ఊరింది చూడండి. కొంచెం పసుపు ఉప్పు ఎత్తే ఎసురు ఊరిపోయింది. ఇప్పుడు ఇందులో మనము టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఒక 2 టమాటాలు కట్ చేశానండి నేను. 2 ప్యాకెట్లు మష్రూమ్స్కి 2 టమాటాలు కట్ చేశాను నేను. ఈ టమాటా మగ్గనిద్దాం. ఇందులో కొంచెం కారం వేసేసి, కారం అండి మీరు తినేదాన్ని బట్టి కారం వాడుకోండి. మా ఇంట్లో కొంచెం తింటారు స్పైసీ. ఇప్పుడు కొంచెం ఇందాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేద్దాము. కొంచెం వేసుకోనండి గరం మసాలా, ఎక్కువ పట్టదు మష్రూమ్స్కి. అసలు మష్రూమ్స్కైనా మళ్ళీ మనం మిల్ మేకర్కైనా గరం మసాలాలు ఎక్కువ పట్టవండి. కొంచెం నేనైతే మామూలుగా మసాలాలు ఎక్కువ వాడనండి. ఇప్పుడున్న పొజిషన్కి అన్ని మసాలాలు మంచిది కాబట్టి కొంచెం వాటర్ అంతా ఇందులోనే వచ్చిందండి. ఇప్పుడు కొంచెం మగ్గింది, వాటర్ అంతా వచ్చింది. కొంచెం నేను వేస్తాను వాటర్, మనకి రైస్ కలిసి అంతా. ఇంకా కాసేపు మగ్గనిద్దాం, సరిపోయిద్దండి. చక్కగా మగ్గిపోయింది కూర. ఇంకొద్దిసేపు మగ్గనిద్దాం. వాటర్ వేసాం కదా, కొంచెం 5 నిమిషాలు మగ్గితే కొబ్బరి పాలది రైస్ అయిపోయిందండి. చూసుకోండి, వేడిగా కొబ్బరి పాల రైస్
టేస్టీగా అండి, ఎంత బాగా అయిందో మీరే చూడండి. ఇదిగోండి ఇందులోకి సర్వింగ్ బౌల్కి తీసుకు చూసారండి ఎంత చక్కగా అయిపోయిందో మష్రూమ్స్. ఇగో బాగా ఉడికిపోయిందండి, చక్కగా అయింది. ఇక బంద్ చేసుకుందాం మనం ఇప్పుడు స్టవ్. చాలా రుచికరమైంది, ఆరోగ్యకరమైంది, మంచిగా తయారైపోయింది మనకి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్కి తీసుకుందామండి. చూసుకోండి ఇందులో పెట్టేసుకుందాం. మన ఇక కొబ్బరిపాల రైస్, మన మష్రూమ్స్ కర్రీ చాలా చాలా హెల్త్కి మంచిది, రుచికరమైనవి. మన పిల్లలు అది కూడా తినేవి. మరి మా అల్లుడు గారు ఊరు వెళ్ళటాన పెళ్ళికి, మేము ఈ వీడియో అంతా తనే చూసుకుంటారు కాబట్టి మా అల్లుడు గారు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ పెట్టిన వారం మిస్ అయినందుకు ఇది. ఇప్పుడు మేము ఈ మళ్ళీ చేసి పెడతాం కంటిన్యూగా. మీకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.